హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ సూప్ అండి. బోన్స్కి మనకి చాలా బలం అండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా మటన్ బోన్స్ని ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చారు. అందులో కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అండ్ పుదీనా, మిరియాలు, ఒక ఇలాచి, ఒక లవంగా అండ్ కొంచెం శొంఠి వేసుకుంటున్నానండి. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ చేద్దాము. ముందుగా మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న మటన్ బోన్స్ని ఒక కుక్కర్లో వేసుకుందామండి. ఈ విధంగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేద్దామండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్ని కూడా, ఒక చిన్న టమాటోనే తీసుకున్నానండి, ఎక్కువగా తీసుకోలేదు. అండ్ కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. అలాగే పుదీనా, కొత్తిమీర చిన్నగా యాడ్ చేశానండి కొద్దిగా. ఇప్పుడు మిరియాలు, ఒక లవంగా, ఒక ఇలాచి అండ్ చిన్న శొంఠి ముక్క వేసానండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేశాను. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశానండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసాము. ఇప్పుడు మనం ఉడకడానికి 1 లీటర్ వాటర్ని కూడా యాడ్ చేద్దామండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకొని మనం స్టవ్ పై కుక్కర్ని పెట్టుకోవడమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పై కుక్కర్ని పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి చూడండి ఫ్రెండ్స్, చక్కగా మటన్ పాయ సూప్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక 10 to 15 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఈ బోన్స్లో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి ఈ జ్యూస్లోనికి, సూప్లోనికి వస్తుందండి. ఇవి తినడం వల్ల చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయండి. వీక్లీ వన్స్ అయినా మనం ఈ మటన్ బోన్స్ సూప్ని ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అయ్యిందండి మటన్ సూపు. ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, వేడి వేడి మటన్ పాయ సూప్ రెడీ అయినట్టేనండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ సర్వ్ చేయండి. మటన్ బోన్లో చూసారా ఎలా కనిపిస్తున్నాయో, చక్కగా ఉడికినాయి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. మటన్ పాయ సూప్ రెడీ అండి.